దొంగతనాలు కూడా జరుగుతుంటాయి ఇక్కడ. ఆ రోడ్డు మీద లైన్ ఉంది, రోడ్డు అంగతారు రోడ్డు అక్కడ కూడా నుంచి. హే గైస్, అందరికీ నమస్కారం. ప్రజెంట్ అయితే పెద్దాపురం ఉన్న పాండవుల మెట్ట అన్న గుడి దగ్గర ఉన్నాను. దీనికి పాండవుల మెట్ట అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, పూర్వం అరణ్యవాసంలో ఉన్న పాండవులకు వచ్చి కొన్ని రోజులు నివసించడం వల్ల ఈ పాండవుల మెట్ట అన్న పేరు వచ్చింది. లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. రెండు చూద్దాం. ఇక్కడైతే మొత్తం 100 మెట్లు ఉన్నాయన్నమాట. మన ఎంట్రన్స్ మెట్లు అయితే ఈ సైడ్ వస్తే, మనం ఒకళ్ళు బైక్ మీద వాటి మీద రావాలంటే మనకు ఆ సైడ్ నుంచి రావాలి. ఒకసారి చెప్పి చూపించు. అరౌండ్ మనిషికి అయితే 20 రూపీస్ పే చేస్తాను అనమాట. ఇక్కడికి వెళ్ళడానికి టికెట్ అనమాట. అండ్ మా ఇద్దరం కాబట్టి 40 రూపీస్ పే చేస్తాం ఇప్పుడైతే. ప్రజెంట్ మీకు అయితే భీముడు పాదాలు అయితే చూపించబోతున్నాను. ఇప్పుడైతే భీముడు విశ్రాంతి తీసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ కొండ చివరి నుంచి నుంచొని చూస్తున్నప్పుడు పడ్డ పాదాలు అనమాట. ఒకసారి చూడండి. మనం అయితే గృహ మార్గం దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇదిగోండి, మార్గం కూడా ఎక్కడ ఉంది. మన ఎంట్రన్స్ డోర్ ఇది వస్తుంది అనమాట. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. చూడాలి ఎంత పైకి ఉంది. అదిగో ఇదంతా కూడా చాలా ఎత్తుగా ఉంది. ఇదైతే పాండవులు నివసించే గృహం అనమాట. ఇందులోనే మనకి రాజమండ్రికి వెళ్ళడానికి రూట్ కూడా ఉంది. దీంట్లోనే పాండవులు రాజమండ్రి వెళ్ళి గంగా నదిలో స్నానం చేసేవారంట. చాలా మంది పెద్దవాళ్ళు కూడా చాలా మంది చెప్పేవారు ఇందులోనే ఈ రూట్ అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ చాలా స్మెల్ వస్తుంది లోపలికి. ఎప్పుడు నుంచి పనులు అయితేనే లోపలికి వెళ్దామన్నా చాలా స్మెల్ వస్తుంది. అసలు వెళ్ళడం కూడా మనం అయితేనే గబ్బలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో. అయితే వెళ్ళడం చాలా కష్టం. ఒకసారి చూపించు ఒకసారి. స్మెల్ అయితే చాలా ఎక్కువ వస్తుంది రా బాబు లోపల అయితేనే, మామూలు కాదు రా. ఒకసారి మీకు పాండవులు వంట చేసుకునే గృహ చూపిస్తాను. ఒకసారి ఇంకోటి కూడా ఉంది, మీకు చూపిస్తాను రండి. దీంట్లోనే మన పాండవులు అయితే వంట చేసుకునేవారంట. చూడండి, గృహ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా పెద్దగా ఉండేదంట. ఉండి కొద్ది కూడా తరాలు మారి కొద్ది కూడా అలా చిన్నది అయిపోయింది దీంట్లో అయితేనే. ఒకసారి మీరు కూడా క్లారిటీ చూడండి అసలు గృహ అయితేనే. గుడికి సంబంధించిన ఒక పెద్ద అనేది ఇక్కడ ఉన్నారు. ఒకసారి బాబాయ్ని అడిగి ఈ గుడి గురించి విశేషాలు ఒకసారి కనుక్కుందాం. ఒకసారి విని బాబాయ్, మీకు తెలిసిన ఏమన్నా చెప్పండి. ఇక్కడ జనం వస్తుంటారు, పెళ్లిగా చేసి ఉంటారు, ఇక్కడ వెళ్తుంటారు, వస్తుంటారు. నిన్నల్లా కాదు, ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడ. అదే మీకు తెలిసిన గృహ గురించి ఏం చెప్పగలరా? చేసేవారంటే ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏం చేయలేదు. గృహలోకి వెళ్దాం కానీ అలా ఎవరో ఏం చేయలేరు, ఇంకా చేయలేరు, మూత పడిపోయింది అంటారా? ఓకే బాబాయ్, మీ తెలిసిన చాలా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే బాబాయ్. అయితే దొంగతనాలు కూడా జరుగుతుంటాయి ఇక్కడ. సరుకులు సప్పలు అన్న వాళ్ళని చంపేస్తాం, అవి తీసి పట్టుకొని ఆ మెల్ల లాగేస్తాం. ఆ రోడ్డు మీద లైన్ ఉంది చూడండి, రోడ్డు అంగతారు రోడ్డు అక్కడ కూడా నుంచుని కాస్తాం. దొంగల కింద చుట్టాల కింద చాలా పరాబింగ్ చేస్తాం, సరుకులు అట్టిపోతాం. ఇలాంటివి కూడా ఉంటాయి. అయితే వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీతో వచ్చేటప్పుడు నైట్ టైం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అజాగ్రత్తగా ఉండకండి, ఫ్యామిలీతోనే ఉండండి, విడిగా వెళ్ళకండి, చిన్నపిల్లలు ఒంటరిగా వదలకండి. ఓకేనా? అందరూ కూడా ఇదే చెప్తున్నారు అన్నమాట. బాబాయ్ కూడా క్లారిటీగా చెప్తున్నాము, జాగ్రత్తగా ఉండమని చెప్పేసి. ఓకేనా? ఇదనమాట మన పెద్దాపులో ఉన్న పాండవుల మెట్ట సంబంధించిన విశేషాలు. దీంట్లో గృహలు చూస్తాం అండ్ భీముడు పాదరక్షణ కూడా చూసాం అనమాట. ఇంకైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ సారీ అనమాట. ఇది నాకు తెలిసిన మట్టుగా నేను చూపించాను మీకు అయితేనే. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మన ఛానల్ అయితే మట్టుకు. మీకు ఇలాంటి వీడియోస్ త్వరలో ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా పెద్దాపులో కానీ వేరే ఊళ్ళో కానీ సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చివరిదాకా చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్.